అండ్ మనం రీసెంట్గా చూస్తే మహావతార్ నరసింహ కూడా స్టార్టింగ్లో కూడా ఇలాగే యానిమేషన్ చిన్నపిల్లల సినిమా భక్త ప్రహ్లాదే కదా. సో ఇలాంటిది స్టార్ట్ చేసి ఇప్పుడు కేరామ్కి ఏదైతే జరిగిందో ఈవినింగ్ కల్లా సో కలెక్షన్స్ పెరగడం, హిట్ అండ్ టాక్ రావడం ఇలా జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు డిఫరెంట్ లొకేషన్స్లో మేనేజ్ చేశారు కదండి. సో ఒక దగ్గర ఏమో ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో ట్రెడిషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా వే ఆఫ్ స్టైలింగ్ డిఫరెంట్ గ్లిచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా మేనేజ్ చేశారు మీరు యాజ్ అ సినిమాటోగ్రఫర్గా? అంటే మోస్ట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుందండి, డెఫినెట్లీ ఉంటుంది. మనం మోస్ట్లీ ఎలా అడాప్ట్ చేస్తామంటే అక్కడ కల్చర్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అందరూ బొట్లు ఇక్కడ పెట్టుకుంటారు, సో పంచ కట్టుకుంటారు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు. అలాంటివి మనం కుదిరినంత జస్ట్ బిహైండ్ ది ఆర్టిస్ట్ కొంచెం చిన్న అలాంటివి. మీరు కేరళ కల్చర్వి సమ్ ప్రాప్స్ ఉంటాయి, ఏవి కథాకళి ప్రాప్స్ ఉంటాయి. ఆ ప్రాప్స్ వైజ్ కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ కొంచెం అడాప్ట్ చేసి తీసుకురావచ్చు. అంటే మోస్ట్లీ ఆడియన్ తను ఒక్కసారి సీన్కి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు. సో మినిమం అంతే మేనేజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఇదేమిటమ్మా మాయా మాయ 90s సాంగ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. గబ్బర్ సింగ్ మూవీలో అంతాక్షరి తర్వాత ఆ రేంజ్లో ఇప్పుడు సోషల్ మీడియా లవర్స్కి మంచి ట్రీట్ అవుతుంది. సో ఆ సాంగ్ అసలు ఎలా ప్లాన్ చేశారు, ఆ సీక్వెన్స్ని మీరు ఎలా క్రియేట్ చేసుకున్నారు, ఎవరు పెట్టమని చెప్పారు, థాట్ ఎవరిది? అయితే ఫస్ట్ కే ర్యాంప్కి సీడ్ అయితే ఫ్రమ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో ఆయన ఫస్ట్లో కిరణ్ గారి ఇంట్రడక్షన్కి డైరెక్టర్ గారు పెద్ద ఫ్యాన్. సో కథ ఇటు అమ్మాయి ప్రాబ్లము ఇటు వెళ్తుంటుంది కదా. అన్నని రిచెస్ట్ చిల్లర్ గాయ్ అని ఇంట్రడ్యూస్ చేసాం కదా, ఆ రిచెస్ట్ చిల్లర్ గాయ్లో ఇది ప్రాపర్గా బ్లెండ్ అయింది. థాట్ అయితే డైరెక్టర్ గారిది, ఫస్ట్ నాని గారిది. అక్కడ నుంచి కిరణ్ గారు అడాప్ట్ చేసుకున్నారు, ఓహో ఇలా చేసి ఇలా చేద్దాము. సో ఆ విధంగా ఇప్పుడు అదే ప్లస్ అయింది మూవీ మొత్తానికి. అదే ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతుంది. సో ఆ సాంగ్ చేసిన తర్వాత కిరణ్ అబ్బవరం గారి రియాక్షన్ ఏంటి, ఇది అవసరమా అంటారా, ఎట్లాంటి కామెంట్, లేకపోతే వర్కౌట్ అవుతుంది సరదాగా ఉంది ఎట్లా ఏమన్నారు? అంటే కిరణ్ గారికి ఫస్ట్ చేసేటప్పుడే తెలిసిపోతుంది కొన్ని. ఆయన ఫేస్ కాన్ఫిడెంట్గా ఉంది అంటే అది వర్కౌట్ అయినట్టే. ఇంకా మేమైతే అదే బిలీవ్ చేస్తాం. ఇప్పటి వరకు అదే జరిగిందా? ఇప్పటి వరకు అదే జరిగింది. ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నది ఏది మిస్ అవ్వలేదు ఇంతవరకు. దీనికి వచ్చేసరికి కొంచెం కాస్ట్యూమ్ వైజ్ ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనుకున్నప్పుడు రిచెస్ట్ చిల్లర్గా అన్నాం కదా. సో అందరు ఒకలా ఉండాలి, ఈయన ఒకలా ఉన్నాడు. మా డిజైనర్ లక్ష్మి చాలా బాగా డిజైన్ చేసింది ఆ షర్ట్ కానీ అది కానీ. ఆ వేరియేషన్ మీకు కిరణ్ గారు కనెక్ట్ అవ్వడానికి కాస్ట్యూమ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్లీ. సో అలా వర్కౌట్ అయింది. మేము ఫస్ట్ నుంచి నమ్ముతున్నాం అది గట్టిగా వెళ్తుంది అని. అంటే కిరణ్ గారు ఇప్పుడు మీతో సరదాగా ఉండేవారని చెప్తున్నారు కదా. సో ఆయన ఫ్రెండ్లీ మ్యానా, ఫ్యామిలీ మ్యానా? సో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? అంటే సెట్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఇంటికి వెళ్ళాలి ఈ విధంగా ఉంటారు, లేదా మూవీ కంప్లీట్ చేయాలి ఎవరిని పట్టించుకోకుండా, అట్లా ఎలా ఉండేవారు? కిరణ్ గారు మీకు ఇప్పుడు కే ర్యాంప్లో ఏదైతే చూసారో అదే కిరణ్ గారు బయట మాకు. సో ఇంటికి వెళ్ళాలని మేము ఫ్యామిలీ లాగా వాళ్ళ ఇంటికి పిలుస్తారు, ఆఫీస్లో కూర్చుంటాం. మేము బయటికి ఎక్కడికి ఇంకా ఇన్ని సంవత్సరాలు బయటికి వెళ్ళి సపరేట్గా సెలబ్రేట్ చేసుకునేది ఏముండదు. అయితే వాళ్ళ ఇల్లు లేదంటే మా ఆఫీస్ ఉంటుంది. సో ఇక్కడే ప్యాకప్ అవగానే సార్ కార్ ఎక్కేయండి అంటాడు, తీసుకెళ్ళిపోతాడు. ఆయనకు నచ్చితే 2-3 అవర్స్ డిస్కస్ చేస్తాడు దాని గురించి, నచ్చకపోయినా డిస్కస్ చేస్తాడు దాని గురించి. ఇలా కాదు సార్ ఇలా చేసి ఉండాల్సింది, కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ సతీష్ గారు ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు, ఏదైనా ఒకటి చేయాలి అనుకునేటప్పుడు ముందుకి సపోర్ట్ చేసే చేతుల కన్నా వెనక్కి లాగే చేతులే ఎక్కువ ఉంటాయి. ఇండస్ట్రీలో ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో యాజ్ అ సినిమాటోగ్రఫర్గా మీరు ఇలాంటి స్ట్రగుల్స్ ఏమన్నా ఈ కే ర్యాంప్లో కావచ్చు, మీ జర్నీలో కావచ్చు ఫేస్ చేశారా? ఏంటవి? కొంచెం అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం ఉండింది. అంటే మనకి ఎప్పుడైనా లాంచింగే చాలా ఇబ్బంది. అంటే సమ్మతమే కైండ్ ఆఫ్ అప్పుడు లాంచింగే ఇబ్బంది. ఇబ్బంది పడలేదు, కొంచెం ఫేస్ చేశాను, చిన్నగానే అయిపోయింది. గోపి గారికి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణపం రిలీజ్ అయింది. సో కిరణ్ గారి మార్కెట్ పెద్దది అనుకున్నప్పుడు కిరణ్ గారు ఎప్పుడైనా తను నమ్మాడు అనుకోండి, తనకి పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియన్ అలాంటిది ఉండదు. సో ఆయన బ్లైండ్గా సపోర్ట్ చేసేస్తారు. గోపికి కూడా వెరీ ఈజీగానే కనెక్ట్ అయిపోయా. సో నేను ఎక్కువ ఫేస్ చేయలేదు, అది చూశాను ఫేస్ చేయలేదు. డెఫినెట్లీ ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే మెనీ ఆప్షన్స్ ఉంటాయి, చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి.
బట్ నాకైతే పెద్దగా కిరణ్ గారి వల్లే ఏంటో అది అవ్వలేదు ఎక్కువ. అండ్ మీరు ఎవరైనా సరే లాంచ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉంటుందన్నారు కదా, సో ఆ లాంచ్ చేసేటప్పుడే చాలా మాటలు వస్తాయి, అవసరమా, ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళని ఎందుకు తీసుకోవాలి. సో ఇట్లాంటి కామెంట్స్ అన్నీ కూడా లైక్ వెనక పాలిటిక్స్ లాగా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పి అంటూ ఉంటారు. సో అట్లాంటి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అంటే నేను ఫేస్ చేయలేదు, ఎందుకంటే అది మళ్ళీ రీజన్ కిరణ్ గారు. అండ్ ఇక్కడ మనం టాలెంటెడ్ అయినా కొంచెం లక్ ఉండాలి. నాకు ఎక్కడో అది ఫేవర్. బేసిక్గా గోపి గారికి చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోవడం ఒక బిగ్గెస్ట్ రీజను. సో నేనైతే చేయలేదు, బట్ ఉంటాయి డెఫినెట్లీ, చాలా కన్సిడర్ చేస్తారు డెఫినెట్లీ.